త్వరలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగానే ఆదాయ పన్నుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనే దాని మీద జాతీయ మీడియా రకరకాల కథనాలు ప్రచురిస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఇటు ప్రైవేటు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఎంతవరకు ఐటీ కట్టే పని లేదు, తర్వాత దాని మీద ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత ఎంతవరకు పన్ను ఉండదు, ఎంత అమౌంట్కి అయితే ఎంత పన్ను పడుతుంది అనే విషయాల్లో క్లారిటీ కోసం వెతుకుతూ ఉన్నారు. పాత పన్ను విధానం కొనసాగుతూ ఉంది. కొత్త పన్ను విధానం అమల్లోకి తీసుకొచ్చారు గత ఏడాది 2020 నుంచి పాత పన్ను విధానం కొనసాగుతూ ఉండగానే కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. ఆప్షన్ అందుబాటులో ఉంచారు. పాత పన్ను విధానంలో మీ యొక్క మదింపు చేయాలా ఐటీ, కొత్త పన్ను విధానం కావాలంటే చాలా మంది 70% మంది కొత్త పన్ను విధానంలోకి మారారు. ఇక పాత పన్ను విధానాన్ని ఈసారి పూర్తిగా రద్దు చేయబోతా ఉన్నారు. దాదాపుగా 5,50,000 వరకు ఎలాంటి పన్ను లేకుండా బడ్జెట్లో ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ రిలీఫ్ ప్రకటించబోతా ఉన్నారు. 5,50,000 నుంచి 7 లక్షల వరకు 10%, 7 నుంచి 9 లక్షల వరకు 20%, 9 లక్షలు దాటితే ఆదాయం సంవత్సరానికి 30% పన్ను విధించే అవకాశాలు ఉన్నాయని నేషనల్ మీడియా కోడై కూస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి పాత పన్ను విధానం రద్దు చేసి కొత్త విధానంలో ఎలాంటి రాయితీలు ప్రకటించబోతా ఉన్నారు అనే దాని మీద మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కనీసం 9 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా రిలీఫ్ కల్పించాలని డిమాండ్ వస్తూ ఉంది. కేంద్రం దానికి అంగీకరిస్తుందా లేదా అనే విషయం కొద్ది రోజుల్లో తేలిపోయింది.